బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. 10 రోజుల పాటు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాదాపు 2 గంటల పాటు సాగిన వాదనలు కొనసాగాయి. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. 10 రోజుల పాటు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాదాపు 2 గంటల పాటు సాగినాయి వాదనలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి కేటీఆర్ విషయంలో? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే కేటీఆర్ మీద ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఈరోజు లంచ్ మోషన్ లో కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ మీద కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఒక తీర్పు కూడా వెలువడింది. ఏదైతే ఈ తీర్పులో కేటీఆర్ కు భారీ ఊరట లభించని చెప్పొచ్చు. ఈ నెల 30 వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ లోపు 27 లోపు ఇటు ఏసీబీ అదే విధంగా హెచ్ఎండిఏ ఉందో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా కూడా కేటీఆర్ కి సంబంధించి ఈ ఫార్ములా రేసులో అవకతవకలు జరిగాయి. అటు హెచ్ఎండిఏ సంబంధించిన నిధులను గోల్మాల్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ నిధులు కూడా దారి మళ్ళాయి అని చెప్పేసి ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. దీని మీద ఇటు బయట రాజకీయంగా కానీ ఇటు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈరోజు ఉదయం కూడా చూసాం, అసెంబ్లీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలందరూ కూడా సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ అసెంబ్లీలో అయితే రగడ చేశారు. అయితే ఈ విషయాన్ని పక్కకు పెడితే కనుక ఎప్పుడైతే కేటీఆర్ మీద ఈ కేసు నమోదైందో కేటీఆర్ అరెస్ట్ తానేమి భయపడనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తనకున్న ఏవైతే టెక్నికాలిటీకి సంబంధించి తాను ఖచ్చితంగా కోర్టుకి అప్రోచ్ అవుతారని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ వేయడం జరిగింది. లంచ్ మోషన్ లో హైకోర్టు దీని మీద వాదోపవాదాలు జరిగాయి. వాదనలు విన్న తర్వాత ఏదైతే ఏసీబీ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో కేసు ఏదైతుందో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కడ కూడా దీనికి సంబంధించి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కూడా, అంటే సాక్ష్యాలు కాదు, కరెక్ట్ గా సరైన ఆధారాలు చూపించలేకపోయారు అని చెప్పేసి కోర్టు భావించింది. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏసీబీ 27న కౌంటర్ దాఖలు చేస్తుంది. అయితే 30 వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి లేదని చెప్పేసి కూడా కోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. దీంతోనే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఒక ఆనందోత్సవం వెలువడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే, తమ వైపు న్యాయం ఉంది, తాము ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు కాబట్టి కోర్టులో తమకు ఊరట లభించిందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరఫున ఇక స్పందన రాలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏ విధమైన స్పందన రాలేదు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. అదేవిధంగా 27న ఏసీబీ అదేవిధంగా హెచ్ఎండిఏ ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తుందో, మళ్ళీ కౌంటర్ దాఖల్లో సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఏదైతే రేపు ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అనే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందో దానికైతే తెరపడిందని చెప్పొచ్చు లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాసు, A2గా ఉన్న అరవింద్, A3 ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హలో, చెప్పండి. అయితే A2గా ఉన్న అరవింద్ అంటే A3గా ఉన్న వారి పరిస్థితి ఏంటి? వారికి కూడా ఊరట లభించినట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే A1గా ఉన్న
కేటీఆర్ మీదనే ఊరట లభించినప్పుడు మిగతా వారి మీద కూడా ఆ ఊరట ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా వారిద్దరిని ఎవరైతే ఇద్దరు ఉన్నారో అరవింద్ కావచ్చు, బేలన్ రెడ్డి కావచ్చు, వారికి సంబంధించి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఏసీబీ కూడా వాళ్ళని విచారించింది తప్ప వాళ్ళని అరెస్ట్ ఇంతవరకు కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే A1 విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అనే ఏసీబీ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా ఖచ్చితంగా భావిస్తుంటారు. కాబట్టి A1 విషయంలో ఎప్పుడైతే కోర్టు ఈ విధంగా స్పందించో A2, A3 విషయంలో కూడా అదే విధమైన స్పందన కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏసీబీకి సంబంధించి ఏ తరహా నిర్ణయాలు కూడా తీసుకోలేదు, ఏ తరహా స్టెప్లు కూడా ముందుకి వేయించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. బహుశా ఈ రోజు రేపు ఎల్లుండిలో ఆలోచించిన తర్వాత 27న కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తారో చూడాల్సి ఉంటుంది లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.